అన్నా ఇంకా ఫోన్ రాలేదన్నా. ఫోన్ గల్ఫ్ ఏంద్రా ఆలోచిస్తురా? అన్నా బ్యాలెన్స్ లేదన్నా. దీని వచ్చే అన్నా నీ ఫోన్లో కూడా బ్యాలెన్స్ లేదన్నా. రీఛార్జ్ చేయించుకున్నాను కదరా. రే ఆ అనంతపురం వాడిని వేసారా? ఇంకా లేదన్నా. రే వేసారా వాడిని? నా కొడకల్లారా, నా కొడకల్లారా, లక్షలు ఖర్చు పెడుతున్నా కదరా. కోట్లు లక్షలేంటి ఏం చేస్తున్నారా? ఒక్కడు కూడా సరిగ్గా ఉపయోగించట్లేదా? ఎలా ఎస్కేప్ అవుతున్నారా? ఎలా ఎస్కేప్ అవుతున్నారు? అరే డబ్బు పోతుంది, మనుషులు మాత్రం లేపేయలేకపోతున్నారే. ఏం జరుగుతుందిరా? అన్నా అన్నా నువ్వేమనుకోకపోతే చెప్పు, మనం వదిలేద్దామన్నా. రే ఏం మాట్లాడుతున్నావురా? వదిలేయడం ఏంటే? అన్నా ఆల్రెడీ మనం ఇప్పుడు నేల మీదకి వచ్చేసామన్నా. అంటే ఏంటి చెప్పాడు రా? 20 రోజులు లాడ్జి బిల్లు కట్టాలన్నా. లాడ్జి బిల్లు ఏంట్రా? ఇది మన లాడ్జికి మనం బిల్లు కట్టమన్నా. ఈ లాడ్జి మంది కాదన్నా, ఎప్పుడో అమ్మేశామన్నా. నువ్వే కదన్నా ఉన్న ఆస్తులన్నీ అమ్మేమన్నావు. శత్రువుల్ని చంపమన్నావు. కొంతమందిని చంపగలిగా, కొంతమందిని చంపలేకపోయి. ఆ ఎస్కేప్ అయిన వాళ్ళు బలంగా తయారవుతున్నారు. అందరూ టార్గెట్ చేశారు నేను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదు ఒక్క శత్రువు కూడా ఉండకూడదు అన్నా. అది సాధ్యం కాదన్నా. ఏ అంజిరా, ఇంకా ఎంత డబ్బు పెట్టాలన్నా? ఆల్రెడీ డబ్బంతా పోయిందన్నా. హోటళ్ళు, రెస్టారెంట్లు, ఆస్తులు, గోల్డ్ అన్నీ పోయాయన్నా. ఏ శత్రువు ఎట్టించైనా వచ్చేసేయచ్చన్నా. తమ్ముణ్ణి చంపిన వాడిని వదిలే ప్రసక్తే లేదు. కనీసం వాడు ఎవడో తెలియాలి కదన్నా. శత్రువు ఎవరు తెలిస్తే వేసేయచ్చన్నా. అసలు శత్రువే తెలియకపోతే నష్టమన్నా. అది కరెక్ట్ కదన్నా. త్వరగా పదండి. మనం ఇక్కడ ఉంటాం రైట్ కదా. పోలీసులు కూడా వస్తున్నారన్నా. ఆల్రెడీ వారెంట్ కూడా ఇచ్చారన్నా. అన్న రా ప్లీజ్ అన్న, రా అన్న, రా ప్లీజ్ అన్న, రా అన్న. రే ఏమైందిరా? ఆ రాయి దగ్గర వాడిది ఏమైందిరా? వేస్తారా? చెప్పరేంట్రా? ఎందుకే లేదురా? కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు కదా అన్నా. ఇక్కడ డబ్బు సమస్య కాదన్నా. డబ్బు తీసుకున్న వాళ్ళు పనిచేస్తారని రూల్ ఏం లేదన్నా. అలా చేయలేదని డబ్బు వెనక్కి అడిగితే వాళ్ళు శత్రువులు అవుతున్నారు. వాళ్ళు రౌడీలే కదన్నా. ఇప్పటికే చాలా మంది శత్రువులు అయ్యారన్నా. కానీ వే కరెక్ట్ కాదన్నా. అన్న ఎవడో తెలిస్తే శత్రువుని వేసేయచ్చు అన్న. శత్రువే తెలియనప్పుడు ఎలా అన్న వేసేది? అది కరెక్ట్ కాదన్నా. అసలు శత్రువు ఎవరో నాకు తెలియాలి. ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నా కదరా. తమ్ముడిని చెప్పినప్పుడు ఎవరో తెలియాలి కదరా. తీసుకెళ్తాను డబ్బంతా ఏమైందిరా? కడపోడు, చిత్తూరుడు, నెల్లూరు, కదిరి, అనంతపురం అందరికీ డబ్బులు ఇచ్చామన్నా. అన్నీ అయిపోయినాయి అన్న. కానీ ఆ రాయదుర్గం ఒక్కడే కదన్నా మిగిలింది. వాడిని మాత్రం ఎందుకు వదిలేస్తారా అన్న? వాడికి పెద్ద సీఎం అండ ఉందన్నా. అదంతా నాకు అనవసరం. వాడు ఎవడన్నది నాకు తెలియాలి. డబ్బంతా పోయింది, ఆస్తులన్నీ పోయినాయి, అయినా కనిపెట్టలేకపోతున్నారు మీరు. మన దగ్గర క్యాష్ లేదన్నా.
పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయామన్నా. ఈ పరిస్థితుల్లో మనం అన్నా 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 అది అది నా నీ తమ్ముడి మీద sentiment కదా sentiment లేదురా. అన్నా, అన్నా అన్నా రేయ్, ఇది తీసుకెళ్ళండి. అన్నా అన్నా వద్దన్నా వద్దన్నా మొత్తం తీసుకెళ్ళండి, అన్నా 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 పెట్టేసండి మొత్తం. కానీ తమ్ముడు చెప్పిన రాజుకి తెలియాలి, వాడెవడన్నా తెలియాలి. తీసుకెళ్ళండి, ఎంత వస్తా అంత మొత్తం ఖర్చు పెట్టండి, కానీ వాడెవడన్నది తెలియాలిరా. సార్ తీసుకోండి సార్. సార్ 300 CR సార్. టికెట్ నాకేగా. బాబా నిన్ను పార్టీ నుండి బర్తరఫ్ చేసేసాం. లేదు సార్ 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 టికెట్ నాకే సార్. సార్ తాగండి సార్. సార్ 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 చెప్పావు కాబట్టి 300 కాదు కానీ సార్. 400 CR ఓకే. సార్ అలా అంటే ఎలా సార్? తప్పదు తప్పదు తప్పదు. 300 పార్టీకి పోతే 100 నాకు ఇస్తే ఈ, లేకపోతే లేదు పో. సార్ అలా అంటే ఎలా సార్? సార్ అంజి మీద పగ తీర్చుకోవడానికి ఏమి ఇస్తాను సార్? ఏ నా మందయ్య, అది నా మందు, నా మందయ్యా. డిస్మిస్ చేసిన పార్టీ డబ్బు కోసం చంద్రనాయుడికి టికెట్ ఇచ్చింది. ఇందులో పార్టీ లీడర్ అద్వైత్కి డబ్బు బాగా ముట్టింది. అంజి మీద కోపంతో డబ్బుని నీళ్ళలా ఖర్చు చేసి చంద్రనాయుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. అంజి ఎక్కడ మొదలెట్టాడు అక్కడికే వచ్చి కూలీగా రారా రారా నా లారీ క్లీనర్ అంజిగాడ. ఎంత ఎగిరెగిరి పడినా ఎంగిలిస్తరాకు గరుడ పక్షిలాగా ఎగరగలదా? అంజి ఎంగిలిస్తరాకు చంద్రనాయుడు ఎమ్మెల్యే గరుడ పక్షి. ఎన్నెన్ని మాటలు అన్నావురా. నువ్వు సపోర్ట్ చేస్తే అపోజిషన్ పార్టీ గెలుస్తుందా? మరి ఓడిపోయిందే. రౌడీజం ఎప్పటికీ రాజకీయం కాదు. నువ్వు రౌడీవే. యు ఆర్ నాట్ ఏ పొలిటీషియన్. నా మీద వారెంట్ వచ్చింది. తమ్ముడిని చంపినోడి కోసం వెతుకుతున్నాను. బాగా డౌన్ ఫాల్స్లో ఉన్నాను. మీరేమైనా హెల్ప్ చేస్తారా లేదా? అదైనా ఎందుకు అడుగుతున్నానంటే, ఈరోజు మీరు గెలిచారంటే అది ఈ అంజి వల్లే. హెల్ప్ చేస్తారా లేదా? అంజి నీ వల్లే గెలిచాం, అది నిజమే కదా. మరి మా హెల్ప్ కోసం ఎందుకు వచ్చావు? సార్ దీన్ని ఏమంటారు? రాజకీయం. అంజి నువ్వు రౌడీవి, రాజకీయ నాయకుడు కాదని ఒప్పుకో. రాజకీయ నాయకుడు ఎప్పుడు రౌడీ కాడని ఒప్పుకో. పాలిటిక్స్ పాలిటిక్స్, రౌడీజం రౌడీజమే, ఒప్పుకో. నువ్వు మా స్థాయికి సరిపోవని ఒప్పుకో. మా కాళ్ళు పట్టుకో, హెల్ప్ చేస్తాం. చీనా కొడకల్లారా, పొలిటీషియన్ కావాలంటే వాళ్ళని ఎవరైనా చంపినా సిగ్గు, శరం, మానం, లజ్జ ఇవన్నీ వదిలేసి మనం మాత్రం పదవిలో ఉండాలా? ఏ అలాంటి పాలిటిక్స్ నాకొద్దురే. సిగ్గు లజ్జ లేని మీలంటాడు అంతే. రౌడీనైనా దమ్మున్నోండ్రా, ఆ దమ్ముతోనేరా మీరు గెలిచింది. నేను ఆ ఇండిపెండెంట్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి? ఈ రౌడీజంతోనే నా తమ్ముడిని చంపినాడు, చంపుతా. రౌడీకి పొలిటీషియన్స్ అవసరం లేదురా, ఈ పొలిటీషియన్స్ కే ఈ రౌడీ కావాలి. ఏ రోజుకైనా మీరే వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. అర్థమైందా? రౌడీజం చేసినందుకు నేను ఎప్పుడు గర్వపడతాను రా. అవును, నేను రౌడీనేరా. అదే నాకు చాలా గర్వం.
రౌడీ నేను చెప్పుకోవడానికి నేను ఎప్పుడు సిగ్గుపడలేదు రాయ్. అవును నేను రౌడీనేరా, నేను రౌడీనే. నాకు అదే గారు నేను రౌడీనేరా.